దోసకి మనం ఎప్పుడు పల్లి చట్నీ లేదా టమాటా చట్నీ ట్రై చేస్తాం కదా, ఈసారి ఈ చట్నీ ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దోసలోకి నేను ఈరోజు బీరకాయ చట్నీ ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని విడిగా చేసి అందులో వేసుకున్నాను. తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే బీరకాయలు మంచిగా కుక్ అయినవి కదా, దాన్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును మంచిగా వాష్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకున్నాను. తర్వాత నేను 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా అందులో వేసుకొని వాటిని మంచిగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చూసారు కదా బీరకాయ ముక్కల్లో వాటర్ ఎలా వచ్చాయో. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము బీరకాయలని దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని దాన్ని అందులోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న నువ్వులను కూడా అందులో వేసి మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో మనకి పోపుకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని చిటికెడు పసుపు వేసుకున్నానండి. తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం.